హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. చలికాలం స్టార్ట్ అయ్యిందంటే ఏదో తెలియని ఆనందం అండి మనసుకి. ఓ పక్కన ఎముకలు కొరికేసేలా చలి అయితే పెడుతుంది. కానీ మరి ఈ సీజన్‌లోనే కదండీ కార్తీక మాసం మొదలుకొని మరి సంక్రాంతి వరకు కూడా ఎన్నో పండుగలు వచ్చిపోతూ ఉంటాయి. ఎంతో ఇష్టమైన క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ కూడా ఇదే మాసంలో వస్తాయండి. ఈ చలి వెంట పండుగలన్నీ వరుస పెట్టేసి వచ్చేస్తాయి. అన్ని పండుగలు నేను చేసుకోకపోయినా ఏదో తెలియని ఆనందం అండి. పండగొచ్చిన ప్రతిసారి నేను జరుపుకున్న పండగైనా, నేను జరుపుకోని పండగైనా ఈ సీజన్‌లో వచ్చే ప్రతి పండగ కూడా నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే చాలా ఆహ్లాదంగా ఉంటుందండి వాతావరణం. ఇంత చలిలో కూడా ఉదయాన్నే లేచేసి తలస్నానాలు చేసేసి ఆడవాళ్ళందరూ అలాగే సాములుంటారు. ఇంకా చాలా చాలా మంది మాలలైతే వేసుకుంటూ ఉంటారండి చాలా రకాలుగా. మరి ఎక్కడ చూసినా గానీ నిద్రపోరండి అసలు. తెల్లవార్లు మెలుకువగానే ఉంటారు. మళ్ళీ తెల్లవారుజామునే లేచేస్తారు. ఎంత ఆనందంగా ఉంటుందండి ఈ 2, 3 నెలలును. నాకు అందుకనే ఈ మాసం అంటే చాలా ఇష్టం. చలి ఎంత ఇబ్బంది పెడుతున్నా గానీ నేను ఈ కాలం ఎప్పుడొస్తుందా అనైతే ఎదురు చూస్తూ ఉంటాను. ఈ చలికాలం గురించి వర్ణిస్తూ మరి నేను చేస్తున్న పనైతే మీతో చెప్పకుండానే చేసేసుకుంటున్నానండి. మరి అన్నం కూడా మరి వండడానికి ఎసరులో అయితే వేసేసుకున్నాను. నీళ్లు కూడా కాచేశాను. ఇంకా బాబునైతే మరి పాలకు పంపించానండి. ఇంకా మరి పిల్లలకి బాక్స్‌లోకి మరి దొండకాయల కూర అయితే మరి చేద్దామని వాటిని కూడా కట్ చేసుకుంటున్నాను. నేను కత్తిపీటే యూజ్ చేస్తానండి. ఎప్పుడూ కూడా మీరు చూసేదే. నాకు సంబంధించి ఇది గూడా ఒక రొటీన్ అనే చెప్పుకోవాలి. చాకుతో ఎంత ట్రై చేసినా నాకు రాదండి. స్పీడ్‌గా కట్ చేయలేను. ఏదో ఏ టమాటానో ఒకటో, రెండో అయితే కట్ చేయగలనేమో గానీ, అదే పనిగా ఎక్కువగా చేయాలంటే మాత్రం నా వల్ల కాదండి. కత్తిపీటే నాకు సింపుల్‌గా అనిపిస్తుంది. ఇంకా కూర కూడా రెడీ అయిపోతుందండి. ఆనియన్స్ వేయించేసాను. ఈ దొండకాయలు కూడా అందులో కాస్త మగ్గనిచ్చేసి దీనిలో ఉప్పు, కారం వేసానంటే పని అయిపోయినట్టే. ఉప్పు కూడా వేస్తాలండి. ఇవన్నీ వేసిన తర్వాతే నేను ఇంకాస్త మగ్గనిచ్చిన తర్వాతే వాటర్ పోసుకొని కూర వండుతాను. ఎక్కువగా ఫ్రైలు అలాంటివి నేను స్కూల్‌కి పిల్లలకి చేయనండి. ఎందుకంటే వాళ్ళు కలుపుకోవడానికి ఇబ్బంది పడతారు. కూర కలవలేదమ్మా అని చిన్నప్పుడు పేచీలు పెట్టేసేవారు. ఆ అలవాటైతే నాకు ఇప్పుడు కూడా ఉందండి. నేను ఇప్పుడైనా సరే వాళ్ళకి కూరలానే చేస్తాను గానీ వేపుళ్ళు ఎప్పుడూ పెట్టను. ఎప్పుడో వాళ్ళకి తినాలనిపించినప్పుడు అడుగుతారు. రోజు ఎందుకనోనండి మా అబ్బాయితోటైతే నాకు ఇలా కనిపించాలనిపించిందండి. ఎందుకంటే తనని చాలా మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎర్లీగా వెళ్ళిపోతాడు. మరలా రాత్రికి ఎప్పుడో వస్తాడు. అందుకనే తనని ఇలా చూసుకోవాలనిపించి అయితే నేను ఒక ఫోటో అయితే తీసుకున్నాను. ఇంక తనకైతే బాక్స్ పెట్టేసానండి. స్కూల్‌కి వెళ్ళిపోతున్నాడు. కొత్తిమీర తీసుకొస్తాను డబ్బులు ఇవ్వమందండి. నిన్నే కదమ్మా తీసుకున్నానన్నా సరే వెళ్ళి మరీ తెచ్చింది. మిగిలిన చేంజ్ అయితే నాకు ఇచ్చేసింది. వీళ్ళని కూడా రెడీ చేసేసి స్కూల్‌కి పంపించేసానండి. ఇవాళ వీళ్ళని వీడియోలో చూపించలేకపోయాను. ఇంకా పాలైతే మిగిలినవి తీసి అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. లేదంటే మరి లేగడ పాలు అలాంటివి కలిసిపోతూ ఉంటాయండి. కేంద్రం దగ్గరేవి కదా! ఎక్కువగా బయటున్నా గానీ బాగోవు. అందుకనే ఎర్లీగానే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఒక్కోసారయితే కాచి పెడతాను. ఒక్కోసారయితే అలానే పెట్టేస్తాను. ఇంకా మరి పిల్లలు వెళ్ళిన తర్వాతే నేను బ్లాంకెట్స్, పక్కలు అవన్నీ సర్దుకుంటానండి. ఇక తర్వాత మరి రెడ్ గదిలో కూడా తుడుచుకున్న తర్వాత మరి హాలు, బయట షెడ్‌లోను మొత్తం తుడిచేస్తాను గొర్రెపిల్ల దగ్గర. ఇక రోజు మరి ఇది జరిగేదే గదండీ! అందరూ అయితే రోజుకి ఎన్ని సార్లు తుడుస్తారో నాకు తెలీదు గానండి. నాకైతే మరి చిరాకు అనిపించినప్పుడల్లా తుడుస్తూనే ఉంటాను. టైంతో సంబంధం లేదండి. మిట్ట మధ్యాహ్నం లేదు, రాత్రి లేదు, పగలు లేదు. నా కంటికి చిరాకు అనిపించిందంటే తుడుస్తూనే ఉంటాను. అయితే రెండోసారి తుడుస్తున్నానండి. మార్నింగ్ అయితే బయటే తుడుస్తాను పొయ్యంటించే ముందు. తర్వాత పిల్లలు వెళ్ళాక లోపల నుంచి అయితే తుడుచుకొస్తాను. మళ్ళీ పనంతా అయిన తర్వాత ఒకసారి వసారా తుడుస్తాను. మళ్ళీ షెడ్‌లో తుడుస్తాను. ఇంకా మరి సాయంత్రం మళ్ళీ పిల్లలొచ్చిన తర్వాత అప్పుడు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా సార్లే తుడవాల్సి ఉంటుందిలెండి. ఇంకా మరి గిన్నెల దగ్గరకైతే వచ్చేసాను. అన్నీ ఖాళీ చేసుకొని ఇక్కడ ఏసుకోవడానికైతే మరి ప్రాణం ఎక్కడికో వెళ్ళి మళ్ళీ వచ్చిందండి. ఎలాగోలా అయితే మరి తెచ్చుకొని జాయిగా తోముకోవడం స్టార్ట్ చేశాను. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందయితే గిన్నెలు కొద్ది కొద్దిగా తెచ్చయితే మరి ఇక్కడ వేసుకొని అవి అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ వేసుకొని అయితే కడిగేదాన్నండి. ఎందుకంటే ఎవరైనా రావచ్చు. ఇన్ని గిన్నెలా, అన్ని గిన్నెలా అంటారు. అలా అనడం నాకిష్టం ఉండదండి. తోమే నాకు లేనప్పుడు చూసే వాళ్ళకెందుకా బాధ అని నాకైతే కోపం వచ్చేది. కానీ ఇప్పుడైతే అలాంటి ఫీలింగ్స్ ఏమి లేవు. ఇంకా గిన్నెలు కూడా తోమేసి ఎండలో పెట్టేశాను. మరి బట్టలు కూడా మరి నానబెట్టేసుకుంటే ఒక పని అయిపోద్ది. ఈ బట్టలు నానబెట్టాలి. నేను చేసే పని హడావిడిగా చేస్తాను గానండి, అది చేసే విధానం అయితే ఎంత హడావిడైనా సరే మారదండి.
ఇది ఎలా చేయాలో అలానే చేస్తాను. బట్టలన్నీ ఒకేసారి అయితే నేను పెట్టను. పిల్లల బట్టలు ముందు పెడతాను. వాటిని సెపరేట్‌గా పక్కకు పెట్టేసిన తర్వాతే మా బట్టలు పెడతాను పెద్దవాళ్ళవి. పిల్లలు కొంచెం సెన్సిటివ్ కదండీ! వాళ్ళ బట్టల్లో పెద్దవాళ్ళ బట్టలు ఎందుకు కలపడం నాకైతే నచ్చదు. తెల్లగా ఉండే బట్టలైతే ఇంకా మరి వేరే వాటితో కలిసినప్పుడు మురికి ఎక్కువ పట్టేస్తుంది కాబట్టి వైట్‌గా ఉన్నవి సెపరేట్‌గా, పిల్లలవి సెపరేట్‌గా, మావి సెపరేట్‌గా ఇన్ని సెపరేట్లు చేసి ఉతికేసరికి ఎలా ఉంటుందంటేనండి ప్రాణం. మురికి బట్టలైనా వదిలించేస్తాను గానండి, ఈ వైట్ బట్టలు ఉతకాలంటే మాత్రం కొంచెం వెనకాడతానండి. ఎందుకో తెలీదు వారమంతా వాటిని పక్కకి వేసేస్తూనే ఉంటాను. తీస్తాను మళ్ళీ పక్కకు వేస్తాను. ఎందుకంటే అవి ఉతకడం నాకు ఇష్టం ఉండదండి అసలు వైట్ బట్టలు. అలా మరి ఏదో రకంగా అయితే ఉతుకుతాను. సాక్సులు మర్చిపోతాను, రిబ్బన్స్ మర్చిపోతాను. వాళ్ళొచ్చారంటే గోల గోల చేసేస్తారండి. ఇంక అందుకనే ఈరోజైతే ఎర్లీగానే రిబ్బన్స్ ఉతికేస్తున్నాను. ఇంకా బట్టలన్నీ కూడా ఉతికేసుకునైతే ఆరేసేసానండి. ఈరోజు వంట కంటే ముందు బట్టలైతే ఆరబెట్టేశాను. వీటి పని అయిపోయిందంటే చాలా పనులు అయిపోయినట్టే ఉంటుంది. ఇంకా కూర అయితే గోంగూర వండుదామని అయితే దీన్ని శుభ్రంగా కోసి కడుక్కున్నానండి. దీన్నైతే మరి ఒక గిన్నెలో అయితే పెట్టుకున్నాను. తగినన్ని నీళ్లు పోసుకొని అయితే ఉడకనిస్తాను గ్యాస్ మీద పెట్టేసుకుని. ఇదైతే 4 రోజుల పైనే అవుతుందండి ఫ్రిడ్జ్‌లో పెట్టి మర్చిపోయాను. ఇంకా మరి ఇంకొక 4 రోజులు అయిందంటే నన్నిక వండవసరం లేదులే అమ్మా అని అంటది. అందుకనే మరి దీన్నైతే వండేస్తున్నాను. గోంగూర ఇలా ఉడికేటప్పుడైతే కాస్త ఉడికిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకొని దాన్ని అలా మగ్గనిచ్చుకోవాలండి, ఉడుకుద్ది. ఈలోపైతే మరి నేను రొయ్యలు వేద్దాం అనుకుంటున్నానండి. ఇందులో రొయ్యలైతే గిల్లేసుకుంటాను. తలలు, తోకలు, కాళ్ళు, చేతులు ఇవన్నీ ఉంటాయి కదండీ! ఇవన్నీ తీసేసిన తర్వాత వాటిని కూడా నీట్‌గా కడిగి పక్కన పెట్టేసుకొని తాలింపు అయిన తర్వాత ఈ రొయ్యలను కూడా తాలింపులో మరి వేయించేసుకుని దోరగా అందులో కలిపేసుకుంటే కూర రెడీ అయిపోయినట్టే. కూర రెడీ అవ్వాలంటే ఆ కూరలో మనం ఏ కూర వండినా కానండి దానికి కావాల్సిన పదార్థాలన్నీ వేస్తేనే గాని ఆ కూర రెడీ అవుద్దండి. వేసినా వేయకపోయినా కూరలో ఉప్పు వేయకపోయామనుకోండి అసలు ఆ కూర నోట్లోకి అసలు వెళ్ళొద్దండి. టేస్ట్ అయినా చూడాలనిపిస్తుందా? మనకు నచ్చిన మరి ఐటెమ్ అయితే తెచ్చుకొని దాన్ని మరి మనకు నచ్చిన పద్ధతిలో వండుకుంటామండి. మసాలా వేయొచ్చు, ఒక్కోసారి చింతపండు వేయొచ్చు, బెల్లం వేయొచ్చు, కొబ్బరి వేయొచ్చు. చాలా రకాలే వేసైతే మరి మనకు కావాల్సిన టేస్టీగా అయితే మరి కూర అయితే వండుతాము. కానీ అన్నీ వేసిన తర్వాత ఒక ఉప్పు మానేయండి, ఆ కూర నోట్లోకి వెళ్ళొద్దేమో. మనం వంటకు వాడే నిత్యావసర సరుకుల్లో మనకి అన్నీ కాస్ట్‌గానే ఉంటాయండి. ఏ వస్తువు కొనాలన్నా రోజు రోజుకి వాటి రేట్ అయితే పెరిగిపోతూ ఉంటుంది. కానీ ఒక ఉప్పు మాత్రం మనకి చాలా తక్కువ ధరకే దొరుకుతుందండి. అది సాల్ట్ అవ్వచ్చు, కల్లుప్పు అవ్వచ్చు. ఒక్కోసారి ఉల్లిపాయల ధర ఆకాశానికి అంటిపోతుంది. ఒక్కోసారి అయితే మరి టమాటోల ధర పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి చికెన్ ధర పెరిగిపోతుంది. ఒక్కోసారి మటన్ ధర పెరిగిపోతుంది. ఇలా ప్రతి దాని ధర పెరిగిపోతూనే ఉందండి. ఆఖరికి పచ్చిమిర్చి రేటు కూడా పెరిగిపోతూనే ఉంటుంది. ఇలా మరి మనం వాడే ప్రతి సరుకు కూడా మరి రేట్ ఎక్కువగానే ఉంటుందండి. కానీ వాటిలో ఏది లేకపోయినా మనం కూర చేసుకోవచ్చు. కానీ ఉప్పు లేకుండా మాత్రం మనం కూర వండగలమండి? అసలు తినగలమా? మనకు జీవితం ఉందండి ఉప్పు లేకుండా. మన జీవితానికి ఉప్పుకి ఏదో సంబంధం ఉందండి. అన్ని ధరలు పెరిగిపోయినాయని వార్తల్లో వచ్చేస్తాయి కానీ మన జీవితానికి ముడిపడి ఉన్న ఉప్పు గురించి మాత్రం ఎప్పుడూ కూడా ఏ వార్తల్లోనూ రాదు. పెరిగే ఛాన్స్ ఉందో లేదో నాకైతే తెలీదండి. ప్రెజెంట్ అయితే దాన్ని ఎందుకు పనికిరాని వస్తువులానే చూస్తారు. కానీ దాని విలువ ఎంతకుందంటే మన జీవితంతో ముడిపడైతే ఉంది. మన జీవితంలో ఏది లేకుండామైనా మనం ఉండొచ్చు కానండి, ఉప్పు లేకుండా మాత్రం మనం ఒక్కరోజు కూడా ఉండలేం కదండీ! మనం ప్రతి వస్తువుని కూడా ఎంతో భద్రంగా లోపల దాచుకుంటాము. కానీ ఉప్పును మాత్రం బయటే విడిచిపెట్టేస్తాం. అసలు భయమే ఉండదండి ఎవరైనా వచ్చి ఎత్తుకుపోతారేమోనని. అది చూడడానికి అంత చీప్‌గా మనకు కనిపించినా దాని వాల్యూ వచ్చేసి మనకి చాలా అందని ఆకాశానికే వెళ్ళిపోతుంది. కానీ అది ఎవ్వరో కానీ తెలుసుకోరు. ఉప్పు లేకుండా కనీసం పెరుగన్నం కూడా తినలేము కదండీ! మరి అలాంటి ఉప్పుని మనం అసలు ఎంత వాల్యుబుల్ థింగ్‌గా చూడాలి. కానీ మనం అసలు దానికి వాల్యూనే ఇవ్వము. మనకి విలువైన వస్తువులు చాలానే ఉన్నాయండి, వాల్యుబుల్ థింగ్స్. కానీ అన్నిటికీ మించి మనకి జీవితాన్ని ముడిపెట్టి ఉన్నదైతే ఉప్పు మాత్రమేనండి. అది లేకుండా మనం లేం కదా! ఇంట్లో ఉండే ప్రతి ఇల్లాలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటేనండి, ఉప్పు ఎంత విలువైందైనా కానీ అది లేకుండా మనం ఉండలేమని తెలిసినా కానీ దాన్ని ఎలా పక్కన పెడతామో, మనల్ని కూడా ఒక్కో టైంలో మరి అలానే పక్కన పెట్టేస్తున్నారేమో అనిపిస్తుందండి మనకి. కానీ వాళ్ళు మనల్ని ఎంత పక్కన పెట్టినా మనకుండే విలువ మనకే ఉంటుందండి. ఉప్పు పక్కన పెట్టినంత మాత్రాన అది లేకుండా ఏ రోజైనా మనకు గడుస్తుందండి. అలాగే ఇంట్లో మనం ఒక్క పూట లేకపోయామనుకోండి అసలు ఇల్లు ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఉప్పు తక్కువ ధరకు లభించే గొప్ప నిధండి నా దృష్టిలో అయితే. మన ఆడవాళ్ళందరం కూడా అలాగే ఉంటే ఎంత బాగుంటుంది. వీడియో కనుక నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.